ఏసు గొప్పవాడు, పాస్ సరే సార్, వచ్చాడనుకో ఏసు గొప్పవాడు. సార్ ఒక క్వశ్చన్ సార్, మిమ్మల్ని పర్సనల్గా అడుగుతున్నా. మీరు ఎంతో మందికి ప్రేయర్ చేసి ఉంటారు, ఎవరో సాక్ష్యాలు చెప్పలేదా సార్? తమ్ముడు నేను చెప్పేది నేనే అది కరెక్ట్ అనుకో, నేను అసలు మారను కదా, నేను చర్చి మూసాను కదా. ఇప్పుడు బైబిల్లో నిజంగా కరెక్ట్ గా మంచి వచనాలు ఉన్నాయి, మంచిగా ఈ స్వస్థత వరాలు అవుతాయి అని నిరూపణ ఉంటే, శాస్త్రీయత ఉంటే నేను ఎందుకు చర్చి వేస్తాను చెప్పు? 3,50,000 రూపాయలు నెలకి చర్చి చేస్తాను చెప్పు? అదే నా క్వశ్చన్ ఏంటంటే, ఇంకోటి, ఇప్పుడు మీకు పాస్టర్ గా ఉంటే ఇటు ఫైనాన్షియల్ గా కానీ రెస్పెక్టబుల్ గా కానీ అన్ని బాగానే ఉంటాయి కదా, బయటకి ఎందుకు వచ్చేసారు? అదే కదా, ఇప్పుడు ఏదున్నా కానీ ధర్మం ఉండాలిగా, సత్యం అనేది ఒకటి ఉండాలి కదా. కాదమ్మా, ఇప్పుడు దొంగ ఉంటాడు, దొంగతనం చేస్తే వీడికి ఏమొచ్చుద్ది? రోజుకి కనీసం 10 లక్షలు దొంగతనం చేసుకుని హ్యాపీగా బతకొచ్చు. ఎందుకు దొంగతనం మానేస్తాడు? ఇది కరెక్ట్ కాదు. ఒకరి సొమ్ము మనం తినకూడదు, మన కష్టంతో మనం బతకాలి, మన కష్టంతో మన భార్య పిల్లలు బతికించుకోవాలి. ఏమన్నా వాస్తవం చెబుతున్నా సార్, ఒక ముసలావిడ ఆ రోజు పింఛన్ డబ్బులు వస్తే గానీ తినలేని ముసలావిడ మంచాన పడి ఉన్నా కూడా ప్రార్థన చేస్తే ఆవిడ కానుక పెట్టినా కూడా తీసుకుంటున్నారు సార్. అంతేనా తమ్ముడు? పాఠం ఏంటంటే, వాళ్ళు అట్లాంటి ముసలాడు అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా పాపం, అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా దశంపాకం తీసుకుంటారు తమ్ముడు. ఇంకొక దారుణమైన విషయం చెప్పనా తమ్ముడు? ఒక వేశ్య నా ఫ్రెండ్, నాకు తెలిసినవాడు ఒక ఫ్రెండ్, ఆడి పేరు చెప్పకూడదు, ఇప్పుడు బాగా పెద్ద స్థానంలో ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే, ఒక వేశ్య వచ్చి చర్చికి అలవాటు చేసేవాడు. చేసిన తర్వాత, ఏంటమ్మా నువ్వు నాకు దశం భాగం ఇవ్వా అని అడిగాడు. నా దగ్గర ఏముంటుందయ్యా, నేనే ఊళ్ళో అమ్ముకునేదాన్ని, ఏదో నా బిడ్డలు పోషించుకొని భర్త చనిపోయాడు. వాడు ఏమడిగాడు తెలుసా? ఆ ఒళ్ళే ఇవ్వన్నాడు. నువ్వు నెలకోసారి నా దగ్గరికి రా, అదే దశం భాగం అన్నాడు. అంతే తమ్ముడు. పాస్ అయితే ఫ్రీగా చర్చ్ ఉంటుంది, ఫ్రీగా డబ్బులు వస్తాయి, ఫ్రీగా స్థలాలు వస్తాయి, ఏంటి ఫ్రీగా పేరు వస్తుంది. వీడు ఇస్త్రీ బట్ట నల్లకుండా సంపాదించుకుంటాడు. పైగా వీడు రాజకీయ నాయకుల దగ్గరికి బ్లాక్ మెయిల్ కూడా చేయొచ్చు. నాకు ఇంతమంది ఉన్నారు చర్చిలో, మరి నాకేంటి అంటున్నాడు. వాళ్ళకి ఏం కావాలి? ఓట్లు కావాలి. నేను చర్చ్ ఎందుకు మానేసా కానీ రీజన్ చెప్తాను సార్ మీకు, వినండి. చెప్పు తమ్ముడు. నేను బైబుల్ ట్రైనింగ్ చేశాను సార్. వెరీ గుడ్. బైబుల్ ట్రైనింగ్ చేసిన తర్వాత మా ఏరియాలో, మాది ఎస్సీఏ అయితే, మా ఏరియాలో ఒక పాస్టర్ గారు, పెద్ద ఆయన 30 years పైనే సేవలో ఉన్నారు. అతను పాస్టరా గారా చెప్పు? పాస్టర్ అయితే గారు పెట్టను. పాస్టర్ సార్, పాస్టర్ అయ్య గారు పెట్టనాకండి. ఎందుకంటే నేను ఒకసారి ప్రశ్నించాను, అయ్యగారు అంటే ఎవరు వాడు అయ్యగారు? నీ పని చేస్తాడు వాడు, నీకు అయ్యగారు, నాకెందుకు అయ్యగారు? దొంగతనం చేసేవాడు గారు పెట్టకూడదు, కూలి చేసేవాడికి రైతు గారు, కూలి చేసేవాడు కూలి గారు, వచ్చేవాడు. పాస్టర్ ఇక్కడ నేను చర్చి కన్స్ట్రక్షన్ నుండి ఇక్కడ పని చేశాను, పరిచయం చేశాను. ఏం సార్, మీలాగే నేను కూడా 10 మంది ఉన్న సంఘాన్ని 30 మంది చేశాను. అయితే తర్వాత వాళ్ళ అబ్బాయిని పెట్టాడు. వాడు అప్పుడు దాకా తాగాడు, తిరిగాడు. ఏంటి, సొంత వాళ్ళ అక్కయ్య ఉంటది కదా, వాళ్ళ అక్కయ్య వాళ్ళ భర్త వాళ్ళ మేనకోళ్ళని లేపుకొని వచ్చి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అక్కయ్య వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మేనకోళ్ళని ఏమైంది సార్ ఇతనికి? కూతురు అవుద్ది. కూతురా? ఎట్లా చెప్పు. వాళ్ళ బావగారు వాళ్ళ మేనకోళ్ళు ఇతనికి ఏమవుతుంది సార్? ఓకే ఓకే. కూతురే కదా వరుసకి. లేపుకొని వచ్చి పెళ్లి చేసుకున్నాడు, అంతా అయిపోయింది. అతను బలిపీఠం ఎక్కొచ్చంట, వాళ్ళ ఆవిడ బలిపీఠం ఎక్కొచ్చంట. ఇది కొడుకు కోళ్ళు.
నేను ఎక్కినందుకు రాజకీయం చేసి అసలు సేవలో ఉండకుండా బయటికి చేసేస్తాను. ఆ దెబ్బతో ఇంకా సేవకుల్లో కూడా ఇంత వరస్ట్, రాజకీయాల్లో కూడా ఇంత రాజకీయం ఉండదని అది మొదలు చర్చికి వెళ్ళడమే మానేశాను సార్. ఇప్పుడు అప్పటి నుండి నాకు పాస్టర్స్ అంటే నెగిటివే. నువ్వు వెళ్ళపోవటం కాదు, నువ్వు అందరిని మానిపిస్తేనే ఈ సమాజం బాగుపడుద్ది. చర్చిలో నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు సత్యం తెలుసుకోవాలి సార్. నేను ఇప్పుడు నేను అడిగాను, మీరు క్వశ్చన్ చెప్పారు, నాకు ఆన్సర్ అర్థమైంది. ఇప్పుడు ఆ క్వశ్చన్ వాళ్ళని చేసినప్పుడు నా దగ్గర ఆన్సర్ ఉండాలి. అవునవును. ఆన్సర్ తెలియకుండా మనం బయటకు వచ్చి ఏమంటాం, అది కరెక్ట్ కాదు. అయితే పూర్తిగా మనం అవగాహన తెలుసుకుంటేనే తమ్ముడు అప్పుడు మనం బయటికి తీసుకురాగలుగుతాం. చర్చిల్లో భక్తులు ఉంటారు తమ్ముడు, చర్చిల్లో బానిసలు మాత్రం ఉంటారు. ఎలా బానిసలని నువ్వు అడగొచ్చున్నాను. వాళ్ళని బానిసలుగానే చూస్తాను. వాళ్ళ ఇంట్లో పని చేస్తారు, నీకు దేవుడు ఆశీర్వదిస్తా అంటాడు. ఏంటి వాడు వ్యభిచారానికి వాళ్తారు, నిన్ను ఆ దేవుడు ఆశీర్వదిస్తా అంటాడు. ఏంటి తర్వాత డబ్బులు తీసుకుంటారు, నెల నిన్ను దేవుడు ఆశీర్వదిస్తా అంటారు. ప్రతి దానికి దేవుడిని తీసుకుంటారు. దేవుడి పేరు చెప్పి ఇలా బానిసలు చేసుకొని వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఏం లేదు సార్, కేవలం దేవుడిని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసేదంతా లంగా వేసేలే సార్. అవునవును, పాస్టర్లు చేసే ఇందులో పెద్ద పాస్టర్ లేదు, చిన్న పాస్టర్ లేదు. పెద్ద దొంగ, చిన్న దొంగ అంతే. నీకు చాలా దారుణమైన విషయాలు ఉంటాయి తమ్ముడు. నీకు నేను రెగ్యులర్ గా కరుణాకర్ సుగుణ గారిది గాని, లలిత్ కుమార్ గారిది గాని, మన సనాతన సేన వీడియోస్ గాని చూస్తానే ఉంటాను సార్. చూడు జ్ఞానం తెలుస్తుంది నీకు. దాంట్లో పాస్టర్స్ క్వశ్చన్ ని కరుణాకర్ అన్న గాని, లలిత్ కుమార్ అన్న గాని క్వశ్చన్ చేసిన వాటికి సరైన సమాధానం నాకు ఎక్కడ ఇచ్చినట్లేదు పాస్టర్స్. నాకు అప్పటి నుంచి డౌట్ వచ్చింది. అది వాళ్ళ తప్పు కాదు తమ్ముడు, సమాధానం బైబిల్లో ఉందనుకో వాళ్ళు చెప్తారు. అసలు సమాధానం చెప్పడానికి బైబిల్ అవకాశం ఇవ్వదు కదా. అది ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా, నీకు తెలిసే ఉంటది. 2 సమయాలు 13వ అధ్యాయము 11 నుంచి 15లో ఉంటది. అక్కడ ఏంటి, అమ్నోను తన చెల్లితో సెక్స్ చేస్తాడు సార్. నేను మొత్తం బైబిల్ 10 సార్లు చదివాను సార్, రెఫరెన్స్ మొత్తం చూశాను. కోడలతో మామ పాపం చేసింది చూశాను, ఆకాన్ చేసిన తప్పుకి రాళ్లతో అన్యాయం కొట్టి చంపించింది చూశాను, ఎడారిలోకి తీసుకెళ్లి ఇశ్రాయేలీయులను చంపించింది చూశాను, దావీదు చేసిన తప్పుకి వాళ్ళ భార్యలను కొడుకుల చేత పండబెట్టింది చూశాను. చాలా థ్యాంక్స్ తమ్ముడు. అన్ని బైబిల్ అన్ని చూశాను సార్ నేను. 2 సమయాలు 12వ అధ్యాయము 1 నుంచి 15లో ఉంటుంది. ఏది దావీదు భార్యని కొడుకులకు అప్పగించడం. తమ్ముడు నాకు నువ్వు చెప్పేది నేను పాస్టర్ని కాదు, నువ్వు పాస్టర్ కాదు అనుకో, వదిలే, మనకు బైబిల్ సంబంధం లేదు అనుకో. ఇప్పుడు ఒకడు ఒక అమ్మాయితో వ్యభిచారం చేశాడు, పోలీసులు పట్టుకున్నారు, పట్టుకొని కోర్టుకు వెళ్ళారు. శిక్ష ఎవడికి పడాలి? తప్పు చేసినోడికే పడాలి. మరి వాళ్ళిద్దరు పుట్టిన పిల్లడు ఏం చేశాడు? పిల్లడు చేసిన తప్పే ఉండదు సార్, వాడిని శిక్షిస్తే ఇంకా అంతకు మించి అన్యాయం ఉండదుగా. మరి వాళ్ళిద్దరు పుట్టిన కొడుకుని చంపేశాడుగా దావీదు. తర్వాత వాడు మనిషి అనేవాడు, ఉప్పు కారం తినేవాడు, కొంచెం అన్న జాలి దయ అన్నాడు అయితే అది దేవుడు. మరి యెహోవాని దేవుడు అని ఎలా అంటాం? కనీసం దైవత్వం కాదు తమ్ముడు, మానవత్వం ఉంటే దైవత్వాన్ని ఆపాదించవచ్చు కనీసం ఉంటే. అసలు ఇక్కడ రాక్షసత్వం ఉంటే దైవత్వం ఎలా ఆపాదిస్తావు ఈ బైబిల్కి చెప్పు నువ్వు? అది అవును సార్, అంతే. అసలు ఆడి పిల్లాన్ని తీసుకెళ్ళి 10 మంది పిల్లాన్ని తీసుకెళ్ళి అప్సులమోడు గాడు ఏం చెప్తాడు దావీదు? నేను చెప్తా విను. మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్ట్. ఇప్పుడు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. వాడితో పాటు వాడి భార్యని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని శాపం అప్పు చెబితే ఇప్పుడు కన్న కొడుకులతో సెక్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ తల్లులు పడే శోభ ఎంత దారుణంగా ఉంటుంది చెప్తాముడు. ఇది బానిసత్వం భక్త? బానిసత్వమే. నేను చెప్పింది కరెక్టేనా? చర్చిల్లో బానిసలు ఉంటారు కానీ భక్తులు ఉంటారు. నేను అదేగా సార్ మీకు ఎవరైనా చెప్పారు, నేను బైబుల్ చదివాను, కొన్ని కరుణాకర్ సుగుణ వీడియోలు చూశాను,
నాకే ఏమో ఇది కరెక్ట్ కాదని కొన్ని నేను రాసుకున్నాను కూడా. బైబిల్లో రెఫరెన్స్లు చూసాను, అవన్నీ చెక్ చేసుకున్నా నేను. వాస్తవంగా నేనేదో తూతు మంత్రంగా ఆయన చెప్పాడు ఏం చెప్పాడని నేను చెప్పట్లేదు సార్. నువ్వు బైబిల్ ట్రైనింగ్ చేసావు, నీకు తెలియదు ఏముంది చెప్పు. అది ఇప్పుడు కాదు తమ్ముడు, నాకు తెలిసి ఈ యెహోవా కన్నా యేసు కన్నా యూదులు కరెక్ట్. వాళ్ళు ఒక వచనం ఉంటది, వారు దేవుని కొలుచుకుందరు, మనం దేవుణ్ణి కొలుచుకుందాం, ఏ గొడవ ఉండదు కదా అని రాసుకుంటారు తాత యూదులు. అప్పటి నుంచి వాళ్ళు న్యాయంగానే ఉన్నారు. అసలు యేసుని ఎందుకు చంపారంటే తెలుసు నీకు కూడా. ఇదే యేసు ఏంటి, యెహోవా ఏం చెప్తాడు, నేను తప్ప ఇంకొకరు లేడు, అలా ఎవరైనా వచ్చి చంపేమన్నాడు యెహోవా. మరి యేసు ఏం చేశాడు, నీ దేవాలయం కన్నా గొప్ప అన్నాడు. కాల్దా వాళ్ళకి గుద్దరా, అంతేగా, ఆ దేవాలయాన్ని కూల్చి 3 రోజులు కట్టిస్తా అన్నాడు. కాల్దా వాళ్ళకి సెలవు దినం తీసేసాడు. కాల్దా వ్యభిచారం స్త్రీని రాళ్ళతో కొట్టొద్దు అన్నాడు. చాలదా, నేను రాజుని అన్నాడు. మరి ఇక్కడ ఈడు రోమన్ రాజుకి సైనికులకి కాల్దా. ఇలా వ్యతిరేక పనులు చేశాడు కాబట్టి అతను చంపబడ్డాడు. గాని నిజానికి మన పాపాలకి యేసు చనిపోవడానికి ఈసం ఎత్తు కూడా కనెక్షన్ లేదు తమ్ముడు. అలా ఉంది అంటే యేసు చచ్చిపోతాడంటే యెహోవా చెప్తాడు ఖచ్చితంగా. అలాంటి సందర్భంలో ఇప్పుడు యెహోవా ఎట్లాగైతే ఈ దావీదు అనేవాడికి శిక్ష వేశాడో, నీ భార్యని నీ ఇంటి వారి చేతికి అప్పగిస్తా అన్నాడా? మరి అబ్షలోము కూడా వేసుకున్నాడుగా 10 మందిని గుడారాల పైన మిద్ది మీద అందరు చూస్తుండగా వేసాడా? అలాగే మీరు మీ పిల్లల మాంసంతో తినిపిస్తా అన్నాడు. మరి అలాగే తిన్నారు కదా వాళ్ళు కూడా. పిల్లల్ని ఒక రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మొన్న మేము నిబంధన చేసుకున్నాం, మొన్న వాళ్ళ పిల్లలు వాళ్ళు మా పిల్లలు తిన్నారు, ఈ రోజు వాళ్ళ పిల్లలు ఇవ్వట్లేదు రాజా, న్యాయం చెప్పమని వెళ్తారు రాజు దగ్గరికి. అప్పుడు రాజు బట్టలు తిప్పుకొని, అయ్యో ఈ దుస్థితి యెహోవా వలన కలిగినదని చెప్పి వాడు చాలా యాతన పడతాడు. యెహోవా వలన కలిగింది అంటాడు, వాడు సాక్ష్యం చెప్తాడు యెహోవా వాడు రాజు. మరి ఇంత దుర్భర స్థితి తెచ్చిన వాడిని దేవుడు ఎలా చేద్దాం తమ్ముడు? ఇంకొకటి, ఎస్టీ ఎస్సీ బీసీ మనమంతా కూడా ఈ కాంగ్రెస్ కుట్రలో భాగంగానే మత మార్పిడి కావడం జరిగింది. బ్రిటిష్ వాడు ఏదైతే విభజించి పాలించనే యొక్క వాడి సిద్ధాంత ప్రకారం ఈ ఎస్టీ ఎస్సీ వాళ్ళని కూడా మార్చాడు. మిమ్మల్ని గుళ్ళోకి రానిలేదు రా అంటాడు. మీరు చెప్పింది కరెక్ట్, అంతా బానే ఉంది బైబిల్ పరంగా అయితే నేనే ఒప్పుకుంటున్నా. కానీ ఒక సేవకుడు వచ్చి ఒక ఏరియాలో బైబిల్ మంచి యేసు ప్రభుని నమ్ముకోండి మీరు బాగుపడతారంటే అంత విచక్షణ లేకుండా వీళ్ళు ఎలా మారుతున్నారు తమ్ముడు? నేను చెప్పేది మనిషి ఆశాజీవి తమ్ముడు, మనిషి ఆశాజీవి. ఇప్పుడు వాడికి ఉన్నటువంటి బాధల్లో, ఇప్పుడు మనం ఒక ప్రవాహంలో కొట్టుకుపోతాం నీటిలో, ఏదో ఒకటి పట్టుకుని బతుకుదాం అనే ఒక ఆశ ఏదైతే ఉంటుందో, అదే విధంగా కొన్ని బాధలు ఉంటాయి వాళ్ళకి. అప్పుడు ఏదో ఒక విధానంలో లొంగిపోతారు వాళ్ళు. అంటే క్రైస్తవులకి బాధలు లేవంటారు మీరు? ఉండవు, అదే ఆలోచిస్తారు. అదే ఆలోచిస్తే క్రైస్తవులు ఎలా అవుతారు తమ్ముడు? మరి అట్ట అనుకుంటే ఇజ్రాయెల్లో మరి బాంబులు పడితే వాళ్ళు చచ్చిపోతున్నారు కదా. మరి యేసు పుట్టిన దేశంలోనే వాళ్ళు అంతా చచ్చిపోయారు. కరోనాలో కూడా చాలా మంది చచ్చిపోయారు. మరి యేసు ఏం చేశాడు, మనకేం చేస్తాడని చెప్పి ఆలోచన ఉంటే అసలు ఈ దేశంలో క్రైస్తవం ఎందుకుంటుంది చెప్పు నువ్వు? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే క్రైస్తవుల కుటుంబాల్లో ఉన్నన్ని బాధలు వేరే కుటుంబాల్లో ఉండవు. నిజం తమ్ముడు. అలాంటప్పుడు వీళ్ళు ఇంకొకళ్ళ బాధను ఎలా తీరుస్తారు సార్? అంతే కదా. ఇప్పుడు ఏ లాజిక్ లేకుండా మ్యాజిక్ చేసేవాడు యేసయ్యా, పాస్టర్లు అంతే. అది నిజంగా నీతో మాట్లాడుతుంటే నాకున్న జ్ఞానం కూడా చాలదు నీ దగ్గర. అంతే కదా సార్. ఇప్పుడు మనం కడుపు నిండితేనే గోడ పెడతాం, అవును. నీ కడుపు నిండుకున్న గోడకి ఏం పెడతావు నువ్వు? అంతే కదా. ఇప్పుడు నేను చెప్పాను తమ్ముడు యూదా వంశీ ఎలా అయితే తమ్ముడు అంటే, నేను చెప్పినటువంటి మాత్రం మీరు కరెక్ట్ చెప్పారు సార్.
మరి ఇప్పుడు ఎందుకంటే యాక్చువల్ గా యోధా గోత్రంలో పెట్టాలంటే పెళ్ళి అయిన తర్వాత యోసేపు పుట్టింది అయితే అది యోధా గోత్రంలో వచ్చేది మీరు చెప్పినట్టు. మరి యోసేపు అనేవాడు యూదా గోత్రం నుంచే వచ్చాడు. అలా వచ్చినా కూడా యూదా వాడు లంజల దగ్గరికి పోయాడు కదా. ఓసారి వాడి కోడలు ముసుకేసుకొని కూర్చుంటది, ఏమా వ్యభిచారం చెప్పి వెళ్తాడు కదా. అవును. ఇప్పుడు లంజల దగ్గరికి పోయేవాడికే గుడిసెల్లో పోయేవాడికే గుడిసె కనపడితే వెళ్తాడు. ఇప్పుడు మనకు అలవాటు ఉండదు, మనం ఎందుకు వెళ్తాం అంతేగా. మరి అంత అటువంటి వ్యభిచార వంశంలో యేసు పుట్టాలి అని ఒక ప్రవచనం రాశాడే అంటేనే ఇదేదో ఒక విచిత్రమైన గ్రంథం అనుకోవాలి మనం. ఎంత ఘోరంగా ఉన్నాయంటే పాత నిబంధన మొత్తం చాలా అంటే చాలా ఘోరంగా ఉంది సార్. అబ్రహాము కునికేసాడని 40 సంవత్సరాలు శ్రమల పాలు చేసిందంటే, తర్వాత యోసేపుని బట్టి ఇశ్రాయేలుని ఇక్కడ తీసుకొచ్చిండు, శ్రమల పాలు చేసిండు. 40 సంవత్సరాలు 10 కిలోమీటర్లు ఉన్నదాన్ని 50 కిలోమీటర్లు నడిపించిండు. తమ్ముడు లైవ్ పెడతాము, నీ నెంబర్ కలిస్తే యూట్యూబ్ ఉందా? లింక్ పెట్టి వస్తుందా? యూట్యూబ్ ఉందా? యూట్యూబ్ లింక్ పెడితే లైవ్ గా రాగలవా? నీకున్న జ్ఞానాన్ని చెప్తే ఎవరైనా మోసపోకుండా ఉంటుంది అంతే. నేను తెలుసుకోవాలన్నా పూర్తిగా, నాకు హిందూ మత గ్రంథాల గురించి కూడా కాన్సెప్ట్ డెప్త్ కి వెళ్ళాలి. నా కోరిక ఏంటంటే ఒక డెప్త్, ఒక విషయం మనం అడిగామంటే ఎదుటోడు మనల్ని క్వశ్చన్ చేయకూడదు అన్న, అది నా కాన్సెప్ట్. నిజమే. ఇప్పుడు నీకు తెలిసిన జ్ఞానం బైబుల్ జ్ఞానం ఉంది కాబట్టి ఏదైతే బైబుల్ జ్ఞానం కంప్లీట్ గా ఉందన్నా, మన ఇప్పుడు వాడేమంటాడు చెప్పేది అన్న, వాడేం అడుగుతాడు, ఓకే బైబుల్ తప్పే అంటున్నావు, నీ హిందూ మత గ్రంథాల్లో రైట్ ప్రూఫ్ చూపించు అంటాడు. నేనేం చెప్పాలి? అది ఉన్నాం కదా తమ్ముడు, ఏది కావాలంటే కలుపు మేము మాట్లాడతాం. లేదు దానికి సంబంధించినప్పుడు ఒక బైబుల్ అనేది ఒకటే తమ్ముడు, హిందూ గ్రంథాలు అనేక ఉన్నాయి. భగవద్గీత ఒకటే అనుకుందాం, మహాభారతం, రామాయణం, ఉపనిషత్తులు. నేను ఈ విషయం గురించి కరుణాకరంతో డైరెక్ట్ గా మాట్లాడదామని వాళ్ళ నెంబర్ కాల్ చేస్తే, తర్వాత మేము బిజీగా ఉన్నారు సార్, తర్వాత చేపిస్తా అన్నారు, చేపించలేదు. మొన్న ఒక తీసుకొచ్చాడు, పాస్ట్ ట్రైనింగ్ చేసి 6 సంవత్సరాలు ఏమో చాలా చేసి బయటకు వచ్చాడంట. అవును. వాడికి మరి బైబిల్ గురించి అంత నాలెడ్జ్ ఉంటే వాడు క్వశ్చన్ చేసేవాడు, నేనేం క్వశ్చన్ చేయాల. కరుణాకర అడిగిన క్వశ్చన్స్ కి ఆయన అంటుంది కానీ సరైన డెప్త్ అడిగలా. లేదు తమ్ముడు, ఒకసారి అన్నయ్యని కలిసి తమ్ముడు పాస్ట్ ఎందుకు వచ్చినాలు తెలియదు. ఏంటంటే ఏదో మీ పాస్ట్ లో ఒక 10 వచనాలు ఇస్తారు, ఇవి చెప్పుకో, ఇవే చెప్పుకో. నేను పుట్టిన దగ్గర నుండి క్రైస్తవ కుటుంబం, మా బాబాయిలు 2 పాస్టర్లు. ఇప్పుడు వాళ్ళు నాకు వ్యతిరేకమైనా నాకు పర్లేదు కానీ నిజం ఏంటి అనే దారిలో నేను నడుపుతున్నా. ఖచ్చితంగా తమ్ముడు, నిజం అనేది ఏంటి అని తెలుసుకోగలిగితే అంతకన్నా జ్ఞానం ఇంకొకడు ఉండడు. వాస్తవంగా మీకు అంత అవసరం లేదు, బయటకు వస్తే మీకు మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి, పని చేసుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. అదే సేవలు ఉంటే లగ్జరీ కార్ ఉంటది, మంచి కోట్ వేసుకొని తిరగొచ్చు, దశంభాగాలు వస్తాయి. కానీ ఎందుకు వదిలేసి వచ్చారంటే సత్యాన్వేషణ. ఖచ్చితంగా మంచి 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 పని చేశారు. ఇప్పుడు నేను కూడా చర్చ నేను చెప్తున్నాను కదా, ఇంట్లో కనీసం 4 లక్షల రూపాయలన్నా వస్తుంది. కానీ దాని ఇంటి ఉపయోగం, ఒకటి ఉసురు మనం తీసుకోవడం తప్పు, ఒకటి కష్టం మనం తినకూడదు, మనం కష్టపడి భార్య పిల్లల్ని పోషించాలి అనే ఒక తలంపుతో తీసుకుంటేసాను. చాలా మంది ఇప్పుడు చెప్పేది ఏంటంటే వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో